హాయ్ ఎవ్రీవన్. అండ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఊరు నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి స్టేట్ నుంచి అండ్ ఇండియాలోనే కాదు బయట నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ వచ్చిందని అర్థమైంది. అందరికీ పేరు పేరు చొప్పున థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంత బాగా ఆదరించినందుకు. ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి బిగ్ బాస్ జర్నీ ఉంటే చాలా బావుంటది. చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే మనం ఫాస్ట్ లివింగ్ వరల్డ్‌లో ఉన్నాం. మొబైల్ లేకుండా గానీ, లేదంటే లిమిటెడ్ రేషన్ ఉన్నా, మనం ఎలా ఉంటామో, అసలు ఉండగలమా లేదా అని ఒక ఎక్స్‌పీరియన్స్. యూజువల్లీ మనకి గొడవలైతే వాళ్ళతో మాట్లాడం. బట్ అక్కడ ఎలా మాట్లాడాలి? గొడవల్ని ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి? లేదా మనం చాలా మందితో చాలా బావుంటాం. బట్ ఒక గొడవ అవ్వగానే ఆ గొడవనే పట్టించుకుంటాం గానీ, బావున్నాయన్నీ వదిలేస్తాం. బట్ బిగ్ బాస్‌లో అది నేర్చుకుంటారు. గొడవలు మర్చిపోవాలి. బాగున్నయి మాత్రమే గుర్తుపెట్టుకోవాలనేది నేర్చుకుంటారు. అంటే ఏం హైలైట్ అయినాయో నాకు నిజంగా ఐడియా లేదు. ఎందుకంటే నేను ఇంకా అదేం చూడలేదు. సో, హౌస్‌లో ఉన్నంత సేపు చాలా బావుండేది. అంటే అందరితో సరదాగా ఉండే. ఎందుకంటే నేను కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ నా దగ్గర నుంచే తీసుకోవాలి. సో, ఫన్నీగా ఉండేది. సరదాగా ఉండేది. ఆహ్, యాక్చువల్లీ నాకు పేషెన్స్ ఎక్కువే. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పేషెన్స్ నేర్చుకున్నా. అండ్ మెయిన్ ఈరోజు ఒక గొడవైతే, ఆ గొడవని నాకు కొంచెం యాక్చువల్లీ ఆ జోన్‌లో ఉండిపోతామాట. ఈళ్ళతో నాకు గొడవైంది, ఈళ్ళతో ఆళ్ళొచ్చి సారీ చెప్తే గాని నేను మాట్లాడననమాట. బట్ మన అనుకున్నప్పుడు వాళ్ళది తప్పున్నా, మనది తప్పున్నా మనం వెళ్లి సారీ చెప్పి అంటే ఓకే. నీదే తప్పైనా, నాదే తప్పైనా నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. సో, గొడవని మర్చిపోయి బావుందాం అనేది నేర్చుకున్నామాట. మెయిన్ అది. అహా! రీతూననే గాదు. నాకు యాక్చువల్లీ ఎవరితో గొడవ అవ్వలేదు. ఎందుకంటే అందరూ నాతో బాగుండేవారు. సో, రీతూకి నాకు ఏంటంటే చిన్నవే మిస్‌అండర్‌స్టాండింగ్స్ గొడవలేమి గాదు. ఇంకా చెప్పాలంటే అలుగుతారు గదా! అలా చిన్న పిల్లల్లాగా అలగడం వల్ల అలా ఉండేది. అంతకు మించి గొడవలేమి లేవు. లేదు. అసలు కోల్డ్ వార్ అనేం లేదు. స్టార్టింగ్‌లో గూడా ఇప్పుడు నార్మల్ ఎండింగ్ దాకా గూడా మేము కలిసే ఉన్నాం. బట్ ఏమైందంటే నేను యాక్చువల్లీ ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నప్పుడు అది నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉంటా. సో, వాళ్ళు ఏయేయో మాట్లాడుకునేవారు. నాకు ఇంట్రెస్ట్ ఉండదవి. సో, వాడొచ్చి మాట్లాడంటే వాళ్ళు కుల్లి జోక్సో లేకపోతే వేరే ఏమైనా టాపిక్స్ వాళ్ళకి సంబంధించినయి. సో, నాకు అవి కొంచెం అర్థం కావు. సో, నేనెందుకు అక్కడ ఉండడం అని అలా వెళ్ళిపోయేవాడిని అంతే. రీజన్స్ అంటే నాకు కొంచెం మొఖమాటం ఎక్కువ. సో, ఆ మొఖమాటం వల్ల స్టార్టింగ్‌లో నేను అంత బాగా మాట్లాడలేదు. బట్ ఇలానే ఉంటే కాదు మనం వచ్చింది దేనికి అంటే అది మనుషులు కూడా బాగా అలవాటయ్యారు. అంటే వాళ్ళని చూసి, వీళ్ళని చూసి ఓకే. ఈళ్ళకి మొఖమాట పడట్లేదు అని స్టార్టింగ్‌లో మనం ఎవరి మీదైనా కొత్తోళ్ళ మీద జోకేస్తే వాళ్ళు తీసుకోలేరు. సరదాగా ఉన్నా సరే వాళ్ళు ఎలా తీసుకుంటారని నా భయం. బట్ అలా వీక్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ బాండ్ ఫార్మ్ అవ్వడం, వాళ్ళు నా మీద జోక్స్ ఏయడం, ఓకే. నేను కూడా ఇలా ఉండొచ్చు అని లేటర్ నాకు అలవాటయిందన్నమాట. అలా యాక్చువల్లీ టాస్క్ విషయానికి పక్కన పెడితే, కొంతమంది మనుషులు ఏం చేయకపోయినా నచ్చేస్తారు. కొంతమంది ఏం చేసినా నచ్చరు. సో, మేబీ అలాగా టాప్ 2లో ఉన్నోళ్ళు ఏం చేసినా, చేయకపోయినా లేకపోతే ఎందుకు నచ్చారన్నది ఇంక ఇండివిడ్యువల్ ఒపీనియన్. మేబీ ఇప్పుడున్న నా జర్నీలో మేబీ నేను థర్డ్ పొజిషన్‌కి నచ్చినట్టున్నాను. అంతే. యాహ్! ఆహ్, ఇక నుంచి ఇంకా లైఫ్‌లో బిజీ ఉండాలి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంకా న్యూ పీపుల్‌తో ఇంటరాక్షన్స్ ఉండాలి. ఇండస్ట్రీ వాళ్ళతో ఇంకా టచ్‌లో ఉంటూ చాలా నేర్చుకోవాలి అందరి దగ్గర. అండ్ హౌస్‌లో చాలా మంది పరిచయమయ్యారు. వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. సో, వాళ్ళ బాండ్ అయితే ఉంది. బయటికెళ్ళాక కూడా అది కంటిన్యూ అవుతది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు నాతో. సో, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకొని లైఫ్‌లో బాగా గ్రో అవుతాను అనే నమ్మకం అయితే ఉంది.
ఖచ్చితం 100%. ఇప్పుడు ఒక బాండ్ ఫార్మ్ అయిందంటే లోపల అంత స్ట్రాంగ్‌గా ఉందంటే బయట కూడా అలానే ఉంటది. ఆహ్, ఒకసారి నాకు ఫ్రెండ్ అనే అనుకుంటా ఎప్పటికి. లిమిటెడే ఉంటారు. అంటే నేను పరిచయం ఉన్న తిరిగేదమైతే లిమిటెడ్ ఫ్రెండ్స్‌తోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ వీక్ కొంచెం సెలబ్రిటీస్ అని ఉండే గానీ, అసల ఓపెన్‌గా చెప్పాలంటే 2 డేస్ లేకపోతే 1 వీక్ తర్వాత ఆ ఫీలింగే లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసారో లేదో స్టార్టింగ్ నుంచి నాతో అందరూ బానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ 2 వీక్స్, 3 వీక్స్ నన్ను అందరూ పిలిచేవారు. అందరూ నాతో మాట్లాడేవారు. తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు రావడం, సపోర్టింగ్ పెట్టిన అప్పుడు డివైడ్ అయ్యారు. స్టార్టింగ్ అందరితో మాట్లాడేవారు. బట్ ఎప్పుడైతే సపోర్టింగ్ టాస్క్‌లొచ్చినాయో అప్పుడు ఓకే. మనకి ఎవరి దగ్గరైతే కంఫర్టబుల్ అనిపిస్తదో వాళ్ళతో ఎక్కువ ఉండడం. సో, అట్లా డివైడ్ అయ్యారంతే. ప్రస్తుతానికైతే మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌ని అండ్ అందరిని చూడడం అండ్ బయట వరల్డ్‌కి వచ్చాం. బట్ డెఫినెట్‌లీ మిస్ అవుతా ఫర్దర్ డేస్‌లో. ఎందుకంటే అక్కడ చాలా హ్యాపీగా ఉండేది. దట్ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. లెగడం, గేమ్స్ ఆడడం అండ్ మనుషులతో తక్కువ మందితో ఉన్న అంటే బయట వరల్డ్‌లో ఏంటంటే మనం పరిగెలెట్టాలి. బట్ అక్కడ అలా లేదు. సో, అది చాలా నచ్చింది. యాహ్! బయట కన్నా 'బిగ్ బాస్' హౌస్ అంటే నచ్చింది. అదైతే 100%. యెస్. ఆహ్, అంటే నేను డిమాన్ అని పెట్టుకున్నదే నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలని. సో, అదొచ్చిన తర్వాతే ఐయామ్ ఫీలింగ్ గుడ్. అంటే ఒక యెస్. యాహ్! వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాహ్! లేదు యాక్చువల్లీ నాకు షో ఫార్మాట్స్ అవి తెలీదు. నేను టీవీ అవి చాలా తక్కువ చూస్తామాట. సో, అందుకే ఈవెన్ ఇమాన్యుల్ అన్న లాస్ట్‌లో టాప్ 10 కూర్చోబెట్టినప్పుడు అడిగినప్పుడు, ఈ గేమ్‌కొచ్చినోళ్ళందరూ స్ట్రాటజీస్ ప్లే చేద్దాం. ఈ గేమ్‌లో ఎలా ఆడితే బెనిఫిట్ అవుద్దో అవన్నీ తెలుసుకునే లోపే నేను టాప్ 5లో వచ్చి కూర్చున్నా అని చెప్పారు. నాకు తెలీదు యాక్చువల్లీ. నేను అందుకే 7.5 దగ్గరే అంటే ఇంక పెంచుతారో లేదో ఇదే లాస్ట్ అమౌంట్ ఏమో అని నేను మా పేరెంట్స్‌ని అడుగుతా అన్నా. అదే షో ఫార్మాట్, టెక్నిక్స్ అన్నీ తెలిసుంటే వెయిట్ చేసేవాడిని. బట్ ఐయామ్ హ్యాపీ. అంటే వాళ్ళు పెంచేవారో లేదో తెలీదు. బట్ స్టిల్ లక్కీ. నేనే యాహ్! 100%. అంటే ఎవ్రీ వీక్ మనకి నాగ్ సార్ వచ్చేసి చెప్తారు గదా! అంటే ఎప్రిషియేషన్ గాని, లేకపోతే పాయింట్స్ గాని. సో, నేను వీక్ బై వీక్ స్టార్ట్ చేసినా ఓకే. మనం ఈ పొజిషన్‌లో ఉండొచ్చు. అంటే అనిపిస్తది గదా! అట్ ది సేమ్ టైమ్ నేను ఒక 7 వీక్స్ అంటే నేను కంటెండర్‌గా గూడా లేను. ఇప్పుడు మనం యాస్ ఎ పర్సన్‌గా లేపోతే టాస్క్ అయినా ఏదైనా ఆడినా మన పర్సనాలిటీ అన్నది బయటికొస్తది. సో, నేను 7 వీక్స్ నేను కూర్చున్నప్పుడు జనాలకి ఎలా తెలుస్తా నేనేంటో తెలీదు. సో, నా మైండ్‌లో అదే ఉంది. నేను 7 వీక్స్ కూర్చున్నా. ఆ 7 వీక్స్ బాగా ఆడినోళ్ళు ఖచ్చితంగా ప్రజలకు నచ్చుతారు. సో, అందుకే నేను టాప్ 5లో ఉంటానని ఫిక్స్ అయ్యాను గానీ టాప్ 1 అవుతానని అనుకోలేదు. లాస్ అయినయి ఏమి లేవు గానీ రీతుని ఎప్పుడైతే పుష్ చేశానో ఈవెన్ నేను ఫ్రెండ్లీ నా ఎక్స్‌ప్రెషన్ అలా ఉన్నా నేను జస్ట్ ఇలానే అంటున్నా. అది చేయకుండా ఉండాల్సింది అని ఫీల్ అయ్యా. ఆహ్, తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా మనం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. సో, ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే అది తప్పు. సారీ చెప్పాను. సో యాక్చువల్లీ నేను స్టార్టింగ్‌లో గూడా కొంచెం జోవియల్‌గానే ఉండే అందరితో. కాపోతే నేనెప్పుడు అంటే ఆహ్,
ఎట్లా ఉండేదంటే నేను వేసిన జోకుల గురించి ఎప్పుడు మాట్లాడలా ఈవెన్ వీకెండ్లో కూడా. మేబీ అంటే అంత 1 అవర్లో అంత చూపించట్లేదేమో, నా జోక్స్ వెళ్ళట్లేదేమో మేబీ అట్లా అనుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జోకులు తగ్గిపోయినాయి అంటే కెప్టెన్సీ టాస్క్లో గొడవ అయిన తర్వాత నేను కూడా ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏంటి నన్ను ఎవరు కంటెండర్షిప్లోకి తీసుకోవట్లేదు. సో నాలో నేను కొంచెం బాధపడ్డా. అలా 3 వీక్స్ అలా డౌన్ అయ్యా. మళ్ళీ మధ్యలో ఈ గొడవ, ఫైర్ స్టార్మ్స్ రావడం, వాళ్ళు వచ్చి వేరే చెప్పడం. సో మనకి వేరే వాళ్ళు ఏదో చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆలోచిస్తాం కదా, అంటే మనం చూసేది బయటకు వెళ్తుంది ఏంటి, అలా డౌన్ అయ్యా. తర్వాత రీతు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ నాతోనూ మాట్లాడేవారు. నేను ఇంకా ఓకే ఫినాలే టికెట్ కొట్టలేదు, 12th వీక్ కెప్టెన్ అవ్వలేదు, బాధపడుతూ ఉండకూడదని అప్పుడు నేను ఇంకా ఫ్రీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రీతు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బాధ ఉంటుంది. బట్ మనం అదే బాధ కంటిన్యూ చేస్తే ఏం ఉండదు, ఆ బాధ ఒక్కటే ఉంటుంది. ఈడెవడరా బాధపడుతుందని జనాలు బయటికి పంపించేస్తారు. సో నేను రీతు దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు గొడవ అయిందనుకో, ఆ గొడవ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి తన గొడవ మర్చిపోతే నార్మల్ అయిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అసలు నాకు చాలా కష్టం అది. సో ఓకే, మనం బాధపడితే ఏమీ రాదు అని చెప్పి నా రెగ్యులర్ సెల్ఫ్లోకి వచ్చేసా. అది అందరికీ బాగా నచ్చిందని బాధ. అంటే హోస్ట్ సార్ చెప్పిన హైప్ ప్రకారం నేను, అంటే వీకెండ్లో మనకి ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అయితే కళ్యాణ్ విన్ అవుతాడు అనుకున్నా. ఎందుకంటే అవును, యాక్చువల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు మనం కష్టపడిన దానికి ఆ ఫీలింగే అన్నిటికన్నా ఎక్కువ. మనం ఎంత కష్టపడినా, ఎంత మనీ సంపాదించినా ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారా, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారా, సో ఆ ఫీలింగ్ అయితే కొట్టేది ఏది లేదు. యా 100%. ఈవెన్ ఆయన నోట్లోంచి ఏదైనా మాట వస్తే ఆబ్వియస్లీ అదే అందరూ కూడా అదే చూసి వావ్ అని అనుకుంటారు కదా. సో యాక్చువల్ నేను మట్టి టాస్క్ కాదు, నేను శ్రీజ ఎలిమినేట్ అదే అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు మేము పిరమిడ్ చేయాలి. సో నేను అప్పుడు ఆ గేమ్లోనే బర్నీ గారిని, ఇమాన్యుల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేసా, బర్నీ గారిని, నిఖిల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేసా. అంటే వాళ్ళ పవర్ఫుల్ పీపుల్, నేను వాళ్ళిద్దరిని అంత హోల్డ్ చేసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎలివేషన్ ఇచ్చారు, అసలు మామూలుగా ఆడలేదు, నువ్వు ఒక పులి సింహంలా అసలు అని చెప్పారు. అంటే ఆడిన తర్వాత వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటప్పటికి బెస్ట్ మూమెంట్ అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిక్ గేమ్ ఉంది కదా, ఫస్ట్ టైం నేను కిక్ చేసినప్పుడు అందరూ నవ్వేసుకున్నారు. అంటే నాకు స్లిప్ అయిపోయింది కింద వెట్గా ఉండడం వల్ల. సో మళ్ళీ బిగ్ బాస్ పవన్ గుర్తుందా ఇది అని అడిగారు. బిగ్ బాస్ నేను 7 క్రాస్ చేసి చూపిస్తా అన్న, 7.4 కొట్టా. సో బెస్ట్ మూమెంట్. యా నేను ఏవీలో చూసాను. ఏవీలో చూసాను, నా ఏవీలో. ఈవెన్ ఆ టైంలోనే తన ఏడ్ చేసి గెటప్ 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 అంటుంది. నాకు స్టార్టింగ్లోనే పట్టేసింది యాక్చువల్లీ. బట్ అది తెలియనివ్వకుండా ఆడుతున్నా, ఎందుకంటే నేనే లీడ్లో ఉన్నా, అంటే నా వెనకాలే ఉన్నాడు కళ్యాణ్. సో నేను ఫినిష్ చేసేస్తాను, ఐ కెన్ ఎండ్యూర్ చేసుకుంటా అనుకుంటే అది పెయిన్ ఎక్కువైపోయింది. నేను కాసేపు పడుకొని స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. అక్కడ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లా, రీతు తప్ప స్టార్టింగ్లో ఎవ్వరు ఎంకరేజ్ చేయాల. నో వన్, నాట్ ఈవెన్ వన్. నేను ఎప్పుడైతే పడిపోయి కష్టపడుతున్నానో అయినా సరే దెన్ అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఎలా అయినా కంప్లీట్ చేయాలి అనుకున్నా, బట్ నా వల్ల అవ్వలే. అట్ ది సేమ్ టైం ఇంకా ఎంత ట్రై చేసినా పెయిన్ ఎక్కువై ఫర్దర్ వీక్స్లో నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి. అండ్ కళ్యాణ్ అంటే వాడు కూడా ఎమోషనల్ అయ్యి మా మమ్మీ కెప్టెన్ అవ్వాలని నాకు 11th వీక్లో చెప్పాడు. ఓకే కళ్యాణ్ గో ఫర్ ఇట్ అని అన్నాను. ఈవెన్ పాస్ చేయొచ్చు మనం ఆ గేమ్ కావాలనుకుంటే, బట్ నాకు అలా ఏం అనిపించలే, మనోడే కదా గెలుస్తుంది అనిపించింది. మై డియర్ ఆడియన్స్, ప్రియమైన ప్రజలారా,
ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నాకు మీరు ఇచ్చిన ప్రేమ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇది నాకు జస్ట్ బిగినింగ్. నేను ఇంకా మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తూ మీ అందరికీ కనబడుతూ ఉండాలనుకుంటున్నాను. నాకు ఎవరైతే ఓట్ చేసి నన్ను గెలిపించారో వాళ్ళందరికీ పేరు పేరు చొప్పున నా ధన్యవాదాలు. అండ్ మా హోమ్ టౌన్ తణుకు నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్.